జీవన సౌరభం మూడవ భాగం. రాత్రి పొద్దుపోయింది. సంయుక్తకి నిద్ర రాలేదు. పడక గదిని అమ్మ వాళ్ళు పూర్తిగా సొంతం చేసుకున్నారు. వసంత్ ఆ ఛాయలకు కూడా రావటానికి వీల్లేదు. అతను తాము వచ్చినప్పటి నుంచి డ్యూటీ నుంచి రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ పడుకున్నారని తెలిసి స్నానం చేస్తాడు. అతను స్నానం చేయగానే అత్తయ్య బాత్రూంలో సర్ఫ్ నీళ్ళు వేసి 1-2 సార్లు కడుగుతుంది. సంయుక్తకి ఇది చాలా అన్యాయం అనిపిస్తోంది. అత్తయ్య మీద అంత భారం వేసి అధికారం చలాయించడానికి అమ్మకి ఏం అధికారం ఉంది? వసంత్కి అతని ఇల్లును అతనికే పరాయి ఇల్లా చేశారు. అయినా వాళ్ళు సహజంగానే ఉన్నారు. వసంత్ రాత్రి భోజనానికి రాలేదు. పొద్దుపోయి వచ్చాడు. అత్తయ్య అన్నానికి రా అంది. ఆకలిగా లేదు అని వెళ్ళిపోయాడు. అత్తయ్య లేచి వెళ్ళింది. సంయుక్తకి మధ్యాహ్నం నుంచి వసంత్కి సారీ చెప్పాలని ప్రాణం కొట్టుకుంటోంది. అమ్మ, సౌందర్య, సంగీత భోజనాలు చేశారు. అత్తయ్య వసంత్ అలిగి వెళ్ళాడని తాను భోజనం చేయకుండా కూర్చుంది. తాను కూర్చుంది. తినాలనిపించలేదు. అమ్మ వాళ్ళకి అసలు అలా అవమానం చేశామని గుర్తే లేదు. సంయుక్త లేచి దొడ్లో షెడ్ దగ్గరికి వచ్చింది. అత్తయ్య బతిమాలాడుతుంది. నువ్వు బుద్ధి తెలిసిన వాడివి, ఏమిటి కోపం? వాళ్ళు ఏదో కష్టంలో ఉండే అన్నారు. ఒక్క మాట ఓర్చుకుంటే మన సమయం పోతుంది. అమ్మ, నేనేం అనలేదు. నాతో ఎందుకు చెబుతావు? వసంత్ తీవ్రంగా అన్నాడు. మధ్యాహ్నం ముఖం మార్చుకుని వెళ్ళావుగా. ఏదో 4 రోజులు ఆడపిల్లల వయసులో ఉన్నారు. కష్టం తెలియకుండా పెంచాడు మామయ్య. అత్తయ్య బాధలో ఏదో అంటే నువ్వు పట్టించుకోవాలా? సంయుక్త ప్లేట్లో అన్నం తెచ్చి గుమ్మంలో నిలబడింది. వాసు అని పిలిచింది. గుమ్మంలో సంయుక్తను చూడగానే అతను అలవాటుగా గౌరవంగా కుర్చీలోంచి లేవబోయాడు. కూర్చో వాసు, అలా లేవద్దని చెప్పానా అంటూ సంయుక్త లోపలికి వచ్చింది. సారీ వాసు, మేము మీ ఇంటికి వచ్చి మీ మీద పెత్తనం చలాయిస్తున్నాం. మేము చదువుకున్న మూర్ఖులం. మా మతులు సరిగ్గా ఉన్నా కూడా మేమింతే. నువ్వు మా మీద కోపం తెచ్చుకుని మా అందరిని మీ ఇంట్లో ఉంచి పంపించే మార్గం చూడు. అంతేగాని అత్తయ్య మీద ఇలా అన్నం మీద కోపం తెచ్చుకోకు. డాడీ ఎప్పుడు చెప్తుండేవారు, అన్నం మీద ఎప్పుడూ ఆగ్రహం తెచ్చుకోకూడదట. సంయుక్త టేబుల్ దగ్గరికి వచ్చి అతని ఎదురుగా కంచపెట్టింది. నిజంగా సారీ చెప్తున్నాను వాసు అంది సంయుక్త. వసంత్ తలదించుకున్నాడు. నేనెవరిని క్షమాపణలు కోరటం లేదు అన్నాడు. నువ్వు అడగకపోయినా చెప్పాలి నేను. అమ్మకి నాన్న సంపాదించిన డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టడమే తప్ప ₹1 సంపాదించే మార్గం ఏమిటో తెలియదు. డాడీ మా భవిష్యత్తుని ఇంకా బంగారు కోట చేయాలని షేర్స్ కొని దివాలా తీసి అప్పుల పాలయ్యారు. ఈరోజు మేము ఇల్లు, అమ్మ నగలు, అమ్మగా ఇంకా తీర్చాల్సిన అప్పులే 4 లక్షలున్నాయి. అమ్మకి పిచ్చెక్కిపోతుంది. అమ్మ ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళంతా ఆదుకోకుండా ముఖాలు చాటేశారు. సంయుక్త ఇంకా ఏదో చెప్పబోతుంటే వసంత్ చెయ్యి ఎత్తి సున్నితంగా వారించాడు. నాకు తెలుసు ఆ బాధ అన్నాడు. వసంత్ భోజనమైంది. చేయి కడుక్కొని వచ్చి టేబుల్ తెరిచి చూశాడు. అందులో చూసిన వాడు ఆశ్చర్యపోయాడు. అక్కడ కాగితాలు టైప్ చేసిన దొంతరా ఫైల్ చేసి నీట్గా ఉంది. ఇదేమిటి? ఇదెవరు టైప్ చేశారు? నమ్మలేనట్టు పేజీలు చూస్తూ అడిగాడు. నేనే అంది సంయుక్త. మీరా? అవును. మీకు టైప్ వచ్చా? డాడీ డ్రాఫ్ట్స్ నేనే చేసేదాన్ని. జమా ఖర్చులు, డాడీ ఉత్తరాలు అన్నీ నేనే చేసేదాన్ని. నేను ఎప్పుడు నేర్చుకున్నానో తెలియదు. డాడీ టైప్ చేస్తుంటే నా 6వ ఏట నుంచి ఒళ్ళో కూర్చొని చూసేదాన్ని. 6వ తరగతిలోకి వచ్చేసరికి చిన్న చిన్నవి టైప్ చేయడం డాడీ నేర్పారు. అబ్బా, చాలా ఉన్నాయి కదూ, అన్నీ టైప్ చేసావన్నమాట అన్నాడు వసంత కాగితాలు చూస్తూ. నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడే వచ్చి కూర్చుంటుందిరా. అన్నానికి పిలిస్తే రాలేదేమిటి అని వచ్చి చూస్తే టైప్ చేస్తోంది. సాయంత్రం 4 గంటలకు తింది అన్నం అంది విమలమ్మ. వసంత్ సంయుక్త వైపు పూర్తిగా కళ్ళెత్తి చూడకుండానే, మీరు ఇవాళ నాకు చాలా శ్రమ తప్పించారు. చాలా థ్యాంక్స్ అన్నాడు సంతోషంగా. అతను గబగబా పేజీలు తిప్పుకుంటూ చూస్తున్నాడు. అరే, ఇదేమిటి? ఈ చివరి పేర నేను రాయలేదే? ఒరిజినల్లో వెతుక్కుంటూ అన్నాడు. నేనే చేర్చాను. మీరు రాసిన ఆర్టికల్ అంతా బాగుంది. మధ్యలో ఒక చోట ఒక పేరాకి ఇంకో పేరాకి లింక్ సరైన వాక్యాలు రాలేదు. నేను అది సరిచేశాను. చివర మీరు సడన్గా ఎండ్ చేశారు. నేను ఈ పేరా చేర్చాను. బాగుందనిపిస్తే ఉండనియండి, లేకపోతే తీసేయండి అంది సంయుక్త. చాలా బాగుంది వసంత్ సంతోషంగా అన్నాడు. సంయుక్త, ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ అన్నాడు వసంత్. ఆ కాగితాలు ఎన్ని ఉన్నాయి అడిగింది. 46. పై పేజీ కలిపి 47. వాటిని బయట టైప్ చేస్తే ఎంత అవుతుంది ఖర్చు? సంయుక్త సీరియస్గా అడిగింది. వసంత్ లెక్క వేసి చెప్పాడు. ఆ మొత్తం డబ్బు నాకు ఇవ్వాలి అంది సంయుక్త. వసంత్ తెల్లబోయినట్లు చూశాడు. ఆ కాగితాలు నేను కాలక్షేపం కోసం కానీ సరదాగా కానీ టైప్ చేయలేదు. డబ్బు కోసం చేశాను. అతను ఇంకా దిమ్మెరిపోయినట్లు సంయుక్తను చూస్తున్నాడు. పై పేజీ కలిపి 47 పేజీలు. మీ లెక్క కరెక్ట్గానే ఉంది అంది. వసంత్ గబగబా ప్యాంటు జేబులోంచి పర్సు తీసి టేబుల్ మీద పెట్టి అందులోంచి డబ్బు తీసి గబగబా లెక్క పెట్టి సంయుక్త ముందు పెట్టాడు. సంయుక్త తీసుకుని సరిచూసింది. థ్యాంక్స్, డబ్బు ఇచ్చినందుకు కాదు, నేను ఇంట్లోనే ఉండి ఈ డబ్బు సంపాదించగల పని ఇచ్చినందుకు. సంయుక్త డబ్బు జాగ్రత్తగా ఎత్తిపెట్టి మళ్ళీ వసంత ముందు పెట్టింది. ఈ డబ్బు మేము మీ బాకీ ఉన్న మొత్తంలో చెల్లివేయండి. బాకీయా? నాకా? వసంత్ అయోమయంగా చూశాడు. అవును. మేము ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి మీరు మాకు వేసిన ఖర్చు ప్రతి పైసా గుర్తు తెచ్చుకుని నేను రాశాను. 4 రోజుల నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా రాస్తున్నాను. ఆ పుస్తకం ఇక్కడే ఉంది అంటూ సంయుక్త టేబుల్ లాగి నోట్బుక్ తీసి చూపించింది. అందులో తారీఖు వారీగా వసంత్ ఇంట్లోకి తెచ్చిన ప్రతి సామాను ఖర్చు రాసి ఉంది.
మన డబ్బు మనం ఖర్చు పెట్టుకున్నాం, దానికి లెక్కలెందుకు? డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికేగా అన్నాడు. ఇది మన డబ్బు కాదు, మీ డబ్బు, మా కోసం ఖర్చు పెట్టారు. ఇందులో ప్రతి రూపాయి మేము తిరిగి ఇవ్వాలి అంది సంయుక్త. నేను అడగడం లేదు అన్నాడు వసంత్. అడగకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. మా దగ్గర లేనప్పుడు మీరు బాధ పెట్టడం లేదు, వచ్చినప్పుడు ఇస్తే కానకుండా తీసుకోండి అంది. వసంత్ సంయుక్తని కొత్త మనిషిని చూసినట్లు చూస్తున్నాడు. ఇంతలో సంజు అని భానుమతి కేక వినిపించింది. సంయుక్త వెళ్ళబోతూ ఆగి వెనక్కి చూసి, మీరెప్పుడు మా ఇంటికి రాలేదు. ఈ ఆపదలో మీరు మాకు గొడుగు పట్టినట్టు నీడ ఇచ్చారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఏమిటి రాజకార్యాల అర్ధరాత్రి? బుద్ధి ఉందా? ఒంటి మీద తెలివి ఉందా నీకు? భానుమతి అరిచింది. నిద్రపో మమ్మీ, ఎందుకు అరుస్తావు అంది సంయుక్త ఓర్పుగా. సంయుక్త దిండు తీసుకువెళ్లి ముందు గదిలో సోఫా మీద వేసుకుని పడుకుంది. వంట ఇంట్లో చాప మీద అత్తయ్య దిండు లేకుండా మోచెయ్యి మీద తలపెట్టుకుని పడుకుంది. సంయుక్త వెళ్ళి ఆవిడ తల మెల్లగా ఎత్తి పట్టుకుని తన దిండు ఆవిడ తల కింద పెట్టింది. పగలంతా చాకరీతో అలసిపోయిన ఆవిడ కళ్ళు తెరవలేదు. నోరు తెరిచి పెదవులు విడివడిపోయి ఒళ్ళు ఎరగనట్లు నిద్రపోతోంది. ఆవిడ తమ కుటుంబం వచ్చిన తర్వాత గడియారం వెంటే చాకరీ చేస్తూ పరుగులు తీస్తోంది. ఒక్కసారి కూడా విసుక్కోదు. సంయుక్త తన చేతిలోని దుప్పటి ఆవిడకి కప్పింది. సంయుక్త వచ్చి సోఫా మీద పడుకుంది. అవతల బెడ్రూమ్లో భానుమతి ఏడుస్తోంది. అలా ఎన్నాళ్ళు ఏడుస్తుంది? ఆవిడ బాధ సంయుక్తకి బాగా అర్థమవుతోంది. ఆవిడ ఇంట్లో ఆవిడ ఒక మహారాణి. ఆవిడ కుటుంబానికి ఆవిడ ఒక నియంత. భర్త, పిల్లలు ఆవిడ కనుసన్నల్లో బతికారు. ఆవిడ మాటని తూచా తప్పలేదు. ఇన్నాళ్ళు అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు రథచోదకుడు కూలిపోవటంతో రథం కూలిపోయింది. దాన్ని బయటికి తీసే సమర్థంగా దాన్ని నడపడం ఆవిడికి రాదు. ఎంతసేపు ఎదుటివారికి పనులు పురమాయించడమే తెలుసు ఆవిడికి. ఎదుటి వారిలో తప్పులు వెతికి వెతికి వారి ప్రవర్తనని చీల్చి చెండాడమే ఆవిడ ప్రతిభ. డాడీని ఆవిడ మాటలతో తరిమి తరిమి డబ్బులు సంపాదించేటట్లు చేసేది. ఆయన అలసటని ఆవిడ అసమర్థతని వెక్కిరించేది. డాడీ ఎప్పుడూ అనేవారు, మీ అమ్మ దృష్టిలో నేనెప్పుడూ ఒక పందెపు గుర్రాన్ని, ఎప్పుడూ గెలుస్తూ ఉండాలి. అది ఆవిడికి తీరని దాహం. ఎందుకు ఎదురు తిరగవు డాడీ అంటే అది నా బలహీనత. బలహీనతలు ఉంటే మనిషి జీవితాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. నేను అంతే చేస్తున్నాను అనేవారు. సంయుక్త కళ్ళు మూసుకుంది. తండ్రి గుర్తుకు వస్తున్నాడు. అమ్మ, సౌందర్య డాడీని ఎంతసేపు నిందిస్తారే తప్ప ఆయన ఇంకా 15 ఏళ్ళు బతకాల్సిన ఆయుష్ అందం చేసుకున్నారే అని బాధపడరు. ఇంతకంటే ఏం చేస్తారు? డాడీ, నీ మూలంగా మేము ఇన్నాళ్ళైనా సుఖంగా ఉన్నాం. ఆ తీపి గుర్తు చాలదా మాకు? మేము నీ పట్ల కృతజ్ఞతగా ఉండడానికి? మమ్మల్ని క్షమించు డాడీ అని చేతులు జోడిస్తే మనసులోనే అనుకుంది. మరునాడు ఉదయం సంయుక్త లేచేసరికి పని మనిషి వచ్చి గిన్నెలు కడుగుతోంది. ఇన్ని గిన్నెలు వేస్తే జీతం పెంచాలి అమ్మాయి గారు. మీ తల్లి కొడుకే అనుకున్నాను. ఇంట్లో చాలామంది ఉన్నారు. కంచు మోగినట్లు ఎప్పేస్తోంది పని మనిషి. ఈ మనిషి ఎందుకు వచ్చింది అత్తయ్య అడిగింది సంయుక్త. వాసు పని మనిషిని పెట్టమన్నాడమ్మా. సంయుక్త వచ్చి పని మనిషి చేతిలో బూజుకర్ర తీసుకుంది. నువ్వు వెళ్ళు అంది. ఏంటి నువ్వు చెప్పేది? వెళ్ళమంటున్నాను. నాకు వాసుబాబు చెప్పారు. వాసుబాబు వెళ్ళమంటే వెళ్తాను. నువ్వెవరు నాకు చెప్పడానికి? ఈ అమ్మ కొడుకు నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు అంది. సంయుక్త పని మనిషి చేయి పట్టి బయటికి లాక్కెళ్ళి తలుపు వేసింది. ఎందుకు సంజు దాన్ని పంపేశావు అంది విమలమ్మ కాఫీ తెచ్చి ఇస్తూ. పని మనిషి వద్దు అత్తయ్య, వేళకి పని అవ్వడం లేదమ్మా. పొద్దుటే లేవలేకపోతున్నాను. వాసుకు టిఫిన్ డబ్బా ఇవ్వడం లేదు. నువ్వు వాసు పని చూసుకో అత్తయ్య, మిగతావి నేను చూస్తాను అంది. సంయుక్త ఆ క్షణం నుంచి ఇంటి పనిలో ఏదేది తాను చేస్తుందో, ఏది విమలమ్మ చేయాలో చెప్పేసింది. సౌందర్యం కూడా వచ్చి సాయం చేయమంది. నేనా? నీకు కాస్త పిచ్చి పట్టినట్టుంది అని కళ్ళెర చేసింది సౌందర్య. సంగీత వచ్చింది కానీ నా చేతులు కొట్టుకుపోతున్నాయి అని వెళ్ళిపోయింది. సంయుక్త విమలమ్మ మీద భారం లేకుండా వీలైనంత పని చేయసాగింది. సౌందర్య ఈ సంవత్సరం బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనలేదని ఒకటే బాధపడిపోతుంది. సంగీత తన సోలో ప్రోగ్రాం రవీంద్ర భారతిలో ఇవ్వలేకపోయానని బాగా దిగులు పడిపోయింది. మనమంతా కష్టపడాలి అని తాను అంటే తల్లి నీతులు చాలించు అంది. ఆవిడ ఏ బంధువులనో ఏ ఫ్రెండ్స్నో పట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు అప్పు తీసుకుని వాళ్ళ చేతనే ఏ వ్యాపారము చేయించాలని ఆలోచనలు చేస్తుంది. సౌందర్య ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తన అందం తనకి ఒక బంగారు గని అని ఆమె బాగా తెలుసు. దాని ద్వారా ఈ ప్రపంచాన్ని జయించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగీత తన సంగీతాన్ని ఆధారం చేసుకుని స్థిరపడాలి అని కలలు కంటోంది. వాళ్ళ ముగ్గురు కలిసి తనని వేరుగా, పరాయిగా తండ్రి ఉన్నప్పుడు ఎలా చూసేవారు, ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తున్నారు. అది తనకి చాలా బాధగా ఉంది. చాలా ఒంటరిగా అనిపిస్తోంది. పని మనిషిని వాసు పెడితే తాను మాన్పించానని అమ్మకు కోపం. నువ్వు నా కూతురివే కాదు అన్నట్టు పెడముఖం పడుతోంది. సంగీత, సౌందర్య మాట్లాడడం మానేశారు. తాను మాత్రం తనకు తోచిన విధంగా ఇటు ఇంట్లో విమలత్తయ్య భారం, అటు వసంత్ జేబులో ఉంచి ఖర్చవుతున్న ఆర్థిక భారం పంచుకోవాలనే చూస్తోంది. వసంత్ కాఫీ తాగుతూ టేబుల్ నుంచి ఆనుకుని నిలబడి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు టైప్ చేయాల్సిన వర్క్ తెచ్చాను. మీకు 200 రూపాయలు వస్తుంది అన్నాడు. నిజంగానా అంది సంయుక్త. అవును, మా ఫ్రెండ్ నాన్నగారికి టైప్ ఇన్స్టిట్యూట్ ఉంది. జాబ్ వర్క్ ఏదైనా ఉంటే ఇవ్వమని ఇంటి దగ్గర చేస్తేస్తానని అన్నాను. వాళ్ళు కబురు చేస్తే వెళ్ళి తెచ్చాను. ఇక నుంచి మీకు క్షణం తీరిక లేకుండా నేను వర్క్ తెస్తాను. కాస్త కష్టపడగలిగితే నెలకు 1000 రూపాయలు ఈజీగా సంపాదించగలరు అన్నాడు. థ్యాంక్ యూ వాసు, సంయుక్త ఎంతో సంతోషంగా చెప్పింది.
వసంత్ బ్యాగ్లో నుంచి కాగితాలు తీసి సంయుక్తకు చూపించాడు. సంయుక్త మ్యాటర్ చదివి తెలియని చోట వసంత్ని అడిగి తెలుసుకుని కరెక్ట్ చేసుకుంది. అరగంట తర్వాత విమలమ్మ భోజనానికి పిలవడానికి వచ్చేసరికి వసంత్ సీరియస్గా రాస్తున్నాడు. సంయుక్త అంతకంటే ఏకాగ్రతతో చకచకా టైప్ చేస్తోంది. 1 నెల గడిచింది. వసంత్ ఏ రాజుకు ఆ రోజు ఇస్తానంటే వద్దని అతని దగ్గరే ఉంచమని ఒకేసారి తీసుకుంటానని అంది. వసంత్ మొదటి తారీఖును లెక్క చూసి 1150 రూపాయలు ఇచ్చాడు. సంయుక్త ముఖంలో 1000 సూర్యుల కాంతి వెలిగింది. థ్యాంక్ యూ వాసు అంది. నాకెందుకు, నేనేమన్నా ఊరికే ఇచ్చానా అన్నారు. కాదు, నేను ఇంట్లో నుంచి పాదం బయట పెట్టకుండా ఇంట్లోనే ఉండి సంపాదించే అవకాశం కల్పించావు అంది. సంయుక్త సాయంత్రానికి బజారు వెళ్ళి వచ్చేసింది. స్వీట్లు తెచ్చి తల్లికి, సౌందర్యకి, సంగీతకి ఇచ్చింది. ఏమిటివి అంది భానుమతి. నాకు డబ్బు వచ్చిందమ్మా అంది. వాసుకి టైప్ చేసి ఇచ్చాను. ఎంత భానుమతి అడిగింది. ఎంతైతేనేమమ్మా, అదంతా అత్తయ్యకి ముట్ట చెప్పేశాను. మీకు స్వీట్లు, ఇదిగో డాడీ ఫోటోకి దండ తెచ్చాను అంటూ వెళ్ళి చేతిలో పొట్లం విప్పి దండ తండ్రి ఫోటోకి వేసింది. ఫోటోలో తండ్రిని చూస్తుంటే సంయుక్తకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా సంపాదన డాడీ అంది. డబ్బు తీసుకువెళ్ళి ఆవిడ చేతిలో పెట్టావా? నేను చచ్చిపోయానని అనుకున్నావా? భానుమతి గయ్యమంది. సంయుక్త నిదానంగా తల్లివైపు తిరిగింది. ఎందుకమ్మా అంత పరుషంగా మాట్లాడతావు? ఈ ఇల్లు నడిపేది అత్తయ్యే కదా. మనం వచ్చి నలుగురం ఉంటూ అప్పుడే 4 నెలలు దాటిపోతుంది. వాళ్ళు మామూలు వాళ్ళు, మనల్ని ఎలా పోషించగలరు? నాకు డబ్బు వస్తే వాళ్ళ మొహాన్ని కొడతానని చెప్పానా లేదా? భానుమతి గట్టిగా వచ్చింది. అవును, అత్తయ్య ఇప్పుడు మన మొహాన్ని అన్నం కొట్టుతోంది కదూ. భానుమతి చేతిలోని స్వీట్ ప్యాకెట్ని విసురుగా కిందకి గిరాటు కొట్టింది. నీ లెక్చర్లు వినలేక నేను చస్తున్నాను. మీ నాన్న తర్వాత నా ప్రాణానికి నువ్వు తయారయ్యావు అంది. ఈ ఇంట్లో మనం ఉన్నంతకాలం ఈ ఇంటికి పెద్దది అత్తయ్య. ఆవిడికి మనం తలవంచాల్సిందే. ఎవరిని సంపాదించినా అత్తయ్య చేతికి ఇవ్వాల్సిందే. అత్తయ్య, ఇది నీకు తెచ్చాను అంటూ సంయుక్త ప్యాకెట్లో నుంచి వెంకటగిరి జరీ చీర తీసి ఆవిడ చేతుల్లో పెట్టింది. ఏమిటే ఇది? ఎందుకు అంది ఆవిడ ఆశ్చర్యంగా. నాకు డబ్బు వచ్చింది అత్తయ్య, మొదటి సంపాదన. అందులో నీకు చీర తెచ్చాను. ఈ పసుపు అనేతని బాగుంటుంది. అంచు బాగుంది. అయ్యో రామ, ఖరీదు నాకెందుకే? డబ్బు వస్తే దాచుకుంటారు కానీ ఇట్లా పిచ్చి ఖర్చులు పెడతారా అని విమలమ్మ అంది. నా సంతోషం అత్తయ్య అని సంయుక్త అంది. సంయుక్త నిష్కల్మషంగా ఉన్న ఆవిడ నవ్వు, ఆవిడ ముఖంలో ఉన్న మంచితనం చూస్తోంది. ఆవిడ తాము వచ్చిన ఈ కొద్ది నెలల్లో బాగా చిక్కిపోయింది. నడుము ఇంకా వెంగినట్టుంది. లేచినప్పటి నుంచి ఒకటే చాకరీ. ఏ ఒక్కరోజు విసుక్కోలేదు. ఇంకా బాగా చేసి పెట్టలేకపోతున్నానని బాధపడుతోంది. చీరను చూసి ఆవిడ సంబరపడుతూ సంయుక్త తల మీద చేయి వేసింది. సంయుక్త ఆవిడ భుజాల్లో తలదాచుకుంది. రాత్రి అయింది. సంయుక్త వసంత ఉన్న షెడ్లోకి వచ్చింది. అతను టేబుల్ లైట్ దగ్గర తలదించేసి సీరియస్గా ఏకాగ్రతతో రాసుకుంటున్నాడు. సంయుక్త టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడింది. వాసు అని పిలిచింది. అతను ఉలిక్కిపాటుగా తలెత్తి చూశాడు. ఈ రోజు నేను టైప్ చేయాల్సిన ఎన్ని పేజీలు అడిగింది. 10 అక్కడ పెట్టాను. అంతేనా? నిరుత్సాహంగా చూసింది. నిరుత్సాహపడిన అవసరం లేదు. అంతకంటే ఇంకా ఎక్కువ వచ్చేది ఇక్కడ ఉంది. ఏమిటది? ఈ పేజీలోని ఆర్టికల్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేయాలి. ఓ, నాకు చాలా ఇష్టం అంది సంయుక్త. ఇలాంటి వరకు ఇంకా చాలా తీసుకురాగలను, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. నాకు చాలా పని కావాలి వాసు. పని చేస్తే డబ్బు వస్తుంది కదా అంది. చాలా డబ్బు రాదు సంజు. మన కెపాసిటీ కొంతే ఉంటుంది. లాటరీలు, పేకాటలు ఎక్కడో వ్యాపారాల్లో తప్ప ధనలక్ష్మి అందరికీ ప్రత్యక్షమవదు. మనలాంటి వాళ్ళు బండెడు కష్టపడితే గుప్పెడు సంపాదన వస్తుంది. మనిషికి మామూలు జీవితం జీవించడానికి ఆ మాత్రం సంపాదన చాలు అన్నాడు వసంత్. బాగా చెప్పావు వాసు. సంయుక్త అతని దగ్గరికి వచ్చింది. టేబుల్ సొరుగులో ఉంచి ఒక ప్యాకెట్ తీసి అందులో నుంచి పెన్ తీసి అతనికి ఇచ్చింది. ఏమిటి పెన్? అర్థం కానట్లు అడిగాడు. నా మొదటి సంపాదనతో నీ కోసం కొన్నాను. నా కోసమా? నేనేమైనా చిన్నపిల్ల బహుమతులు అందుకోవడానికి? అలా అన్నకు వాసు. నాకు ఇష్టం, అందుకే కొన్నాను, తీసుకో. ఈ పెన్తో మంచి మంచి ఆర్టికల్స్ రాసి పేరు, డబ్బు తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ అని వసంత్ పెన్ను తీసుకున్నాడు. సంయుక్త డబ్బు తీసి అతని ముందు పెట్టింది. ఇది మా ఖర్చుకి జమ వెయ్యి అంది నోట్ పుస్తకం తీసి చూపిస్తూ. ఎందుకని సంజు? అసలు వచ్చిందే కొంచెం డబ్బు. అందులో అమ్మకి చీర, నాకు పెన్ను. మీ అమ్మకి తీసుకెళ్ళి ఇవ్వు అని డబ్బు తన ముందు నుంచి తీసేస్తూ అన్నాడు. అమ్మకి నేను చెప్పలేదు. చెప్పలేదా? ఆశ్చర్యంగా చూశాడు. డబ్బు వచ్చిందని చెప్పాను. ఎంత వచ్చిందో చెప్పలేదు. చెప్పను. దయవుంచి నువ్వు కూడా ఎప్పుడు చెప్పవద్దు అంది. అమ్మ మారదు వాసు. ఎంతసేపు ఎదుటివారు తన ట్యూన్కి డ్యాన్స్ చేయాలని తత్వం అంది సంయుక్త. వసంత్ చెప్పిందంతా నిజమే, తనకి తెలుసు. కానీ అమ్మను సంతోషపెట్టాలంటే ఈ పరిస్థితుల్లో తన వల్ల కాదు. ఎన్నాళ్ళు ఇలా వసంత మీద ఆధారపడి బతకడం అని మనసులో అనుకుంది సంయుక్త. సంజు, ఈరోజు నీకు మంచి వార్త చెప్పాలని త్వరగా ఇంటికి వచ్చేసాను. ఏమిటిది వాసు? మా ఈస్టర్న్ స్టార్ పేపర్ ప్రొపరేటర్ అన్నగారికి వెస్టర్న్ స్టార్ అనే 5 స్టార్ హోటల్ ఉంది. అందులో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీ ఉంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ధారాళంగా మాట్లాడగలిగి మర్యాదగా ప్రవర్తించే అమ్మాయి కోసం చూస్తున్నారు. కోర్స్ పేపర్లో వేశారనుకో, ఈ ఉద్యోగానికి బాగానే కాంపిటీషన్ ఉంటుంది. మా ప్రొపరేటర్ని ఆ ఉద్యోగం నాకు తెలిసిన అమ్మాయికి ఇప్పించమని అడిగాను. నిన్ను దృష్టిలో పెట్టుకుని అడిగాను. నీకు అభ్యంతరం ఉంటే మా ఫ్రెండ్ అనూఫ్ చెల్లెలు జ్యోత్స్న ఉంది, తనకు చెప్తాను. జీతం ఎంత ఇస్తారు? మొదట్లో 2500 రూపాయలు ఇస్తారు. బోనస్లు ఉంటాయి. సంవత్సరం తర్వాత పర్మనెంట్ చేసి జీతం పెంచొచ్చు.
వాళ్ళకి బాగా నచ్చితే సంవత్సరం తర్వాత ఉండటానికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు. ఓ అంది సంయుక్త. నేను చేరుతాను వాసు అంది. రేపు నా వెంట తీసుకెళ్ళి మా ప్రొపరేటర్ గారికి పరిచయం చేస్తాను. ఎన్నింటికి బయలుదేరాలి? ఉదయం 8:30కి. నేను రెడీగా ఉంటాను సంయుక్త నిట్టూర్చింది. మీ అమ్మగారికి చెప్పి అభిప్రాయం తెలుసుకో సంజు. అడగను. అమ్మ వెంటనే అనే మాట ఏమిటో నాకు తెలుసు. వద్దు అంటుంది. తన కూతురు ఒక హోటల్ రిసెప్షనిస్ట్ అనే మాట ఆవిడ ఊహించలేదు. ఆవిడికి ఆర్థిక బాధ కన్నా గౌరవం, ప్రతిష్ట ప్రాణం. ఆ రోజు సంయుక్త విమలమ్మతో పాటు ఉదయమే లేచేసింది. వసంత్తో పాటు వెళ్ళడానికి రెడీ అయింది. విమలమ్మ వసంత్తో పాటు సంయుక్త కూడా టిఫిన్ డబ్బా కట్టించింది. సంయుక్త తల్లి దగ్గరికి వచ్చింది. భానుమతి అప్పుడే లేచి కాఫీ తాగి పేపర్ చూస్తుంది. నేను వెళ్తున్నాను మమ్మీ. ఎక్కడికి? భానుమతి సాదాసీదాగా తయారైన కూతురుని చూసి నొసలు చిట్లిస్తూ అంది. రాత్రి చెప్పానుగా, వెస్ట్రన్ స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా సెలెక్ట్ అయ్యానని. రాత్రి నేను నీకు చెప్పాను అలాంటి దరిద్రపు ఆలోచన నీకెలా వచ్చింది అని. ఎవరు నీకు ఈ పాడు బుద్ధులు పుట్టిస్తున్నారు అని. మాటి మాటికి ఎవరినో తిట్టకు మమ్మీ. హోటల్లో రిసెప్షనిస్ట్గా వెళ్తావా? అంతకంటే నీచమైన పని ఇంకేమైనా ఉందా? ఉంది మమ్మీ. అత్తయ్య ఇంటి మీద పడి నెలల తరబడి రూపాయి ఇవ్వకుండా బతకడం, అది ఇంకా నీచమైంది. సంవత్సరం కష్టపడితే హోటల్ వాళ్ళు ఉండడానికి క్వార్టర్స్ కూడా ఇస్తారట. ఈ మాట వినగానే భానుమతి కళ్ళల్లో కాఠిన్యం కాస్త కరిగింది. ఆ మాట రాత్రి చెప్పలేదే నువ్వు? ఎప్పుడో ఏడాది మాట ఇప్పుడు ఎందుకు అని. సరే వెళ్ళు మరి అంది. భానుమతి కాలు మీద కాలేసుకుని చదువుతున్న పేపర్ తిప్పుతూ, జాగ్రత్త, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారు. డాడీ దుఃఖం మర్చిపోవడానికి కాలక్షేపానికి చేరానని చెప్పు. డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నానని అనుకో అంటూ హెచ్చరించింది. సంయుక్త పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కలిగింది. దాదాపు అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి తాము ఎక్కడ ఉంటున్నారో చూసి వెళ్లారు. అయినా మమ్మీ ఇంకా తన దర్పం వదలదు. దర్పం, అహం పాము కుబుసాల్లా మనిషిని చుట్టుకుంటాయి. అవి వదిలించుకుంటే కానీ అసలు జీవితం ఏమిటో అర్థం కాదు. సంయుక్త బయలుదేరింది. రోడ్డు మీద ఇంటికి 20 గజాల్లో బస్టాప్ ఉంది. సంయుక్త టిఫిన్ డబ్బా తీసుకుని బస్టాప్లో బస్సు కోసం వేచి చూస్తూ నిలబడింది. బస్సులు వచ్చి వెళ్తున్నాయి. సంయుక్త జనాన్ని తోసుకుని బస్సులో ఎక్కలేక వెనక్కి మిగిలిపోతుంది. 3వ బస్సు వచ్చింది. సంయుక్త ఈసారి చొరవగా జనాన్ని తోసుకుంటూ బస్సులో ఎక్కేసింది. సంయుక్త ధైర్యం చేసి చొరవతో ఇంట్లో నుంచి బయటికి వచ్చి జనజీవన ప్రవాహంలో తాను ఒక మామూలు మనిషిలా కలిసిపోవడంతో అది మంచి మార్గమై సౌందర్య, సంగీత ఇంట్లో నుంచి బయటకు రావడానికి అవకాశం కలిగింది. హోటల్లో ఎప్పుడూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఒకసారి మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్కి ఆలోచిస్తుంటే సంయుక్త మేనేజర్కి సంగీత గురించి చెప్పింది. మేనేజర్ భాస్కర్ అప్పటికే సంయుక్త అంటే చాలా గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి. అతను మేనేజ్మెంట్తో మాట్లాడి సంగీత మ్యూజికల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఆ ప్రోగ్రాంకి సౌందర్య కూడా వచ్చింది. దాదాపు తండ్రి పోయిన 6 నెలల తర్వాత ఇంట్లో నుంచి చక్కగా తయారై బయటికి రాగల అవకాశం రావడంతో సౌందర్యకి ఆక్సిజన్ పీల్చినంత హాయిగా ఉంది. సంగీత వెంట వచ్చిన సౌందర్యం చూడగానే మొదటి చూపులోనే భాస్కర్ హృదయం సౌందర్య పాదాక్రాంతం అయిపోయింది. సౌందర్య భాస్కర్ను ఆధారం చేసుకుని తాను ఫ్యాషన్ షోకి వెళ్లాలని అంచనా వేసింది. బయటికి రావాలని ఆమె హృదయం తహతహలాడుతోంది. భాస్కర్ ఒక ఆసరాగా కనిపించాడు. మామూలుగా అయితే భాస్కర్ లాంటి వాళ్ళు కంటికి ఆనరు. ఇప్పుడు అతని పట్ల గౌరవం లేదు. అయినా తన అవసరం. సౌందర్య షో జరుగుతున్న సేపు భాస్కర్ దగ్గరికి వచ్చి ఏదో ఒక నెపంతో మాట్లాడుతూనే ఉన్నాడు. సంగీత, జానపదాలు, ప్రేమ గీతాలు చాలా బాగా పాడుతోంది. ఇంతవరకు అంత శ్రద్ధగా సంయుక్త కూడా ఎప్పుడూ వినలేదు. అందరూ మైమర్చి వింటున్నారు. చిన్నప్పటి నుంచి సంగీత వైలిన్తో పాటు గాత్రం కూడా సాధన చేసింది. నిజానికి వైలిన్ నాదంలో కన్నా గానంలో ఆమె దిట్ట. దేవుడిచ్చిన సుమధుర కంఠస్వరం సంగీత పాలిట వరం. సంగీత కోమలపూరిత స్వరం శ్రోతలని సుదూర తీరాలకు తీసుకువెళ్తోంది. వాళ్ళ కళ్ళ ముందు రాధా మాధవులో విరహం పాటలో భావనలో కళ్ళకి కట్టినట్టే కనిపిస్తోంది. ఈ ప్రోగ్రాం ఫిక్స్ అవ్వగానే దానికి కావలసిన ఏర్పాటు చూసేందుకు సంయుక్త చక్రపాణిని పిలిచి అప్పగించింది. అతనికి బాగా అనుభవం ఉంది. ఆర్కెస్ట్రాలు మాట్లాడి రకరకాల పాటలను ఏర్చికూర్చాడు. పాడడం పూర్తి అయ్యేసరికి శ్రోతలందరూ చప్పట్లు కొట్టారు. సంగీత కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఆమెను దుఃఖం కట్టలు తెచ్చుకుంటున్న ప్రమాదం పసిగట్టిన చక్రపాణి వచ్చి తాను శ్రోతలకి కృతజ్ఞతలు చెప్పి సంగీత భుజాల చుట్టూ చేయి వేసి స్టేజ్ మీద నుంచి తీసుకుపోయాడు. సంగీత దగ్గరికి సంయుక్త వచ్చింది. సంజు, ఇదంతా నీ చలవే. సంగీత గబాలన సంయుక్తను కౌగిలించుకుని ఏడ్చేసింది. సంయుక్త కూడా ఏడుపు వచ్చేసింది. సంగీత, ఇలారా, నీకు వీళ్ళని పరిచయం చేస్తాను. చక్రపాణి వచ్చి సంగీతను తీసుకెళ్లాడు. సౌందర్య చుట్టూ కుటుంబ మిత్రులు మూగారు. సంగీతని, సౌందర్యని చూస్తుంటే సంయుక్తకి చాలా ఆనందంగా అనిపించింది. బయట ప్రపంచంలో తాను పాదం పెట్టడమే కాదు, వాళ్ళిద్దరిని కూడా బయటకు లాక్కువచ్చింది. సంయుక్తకి ఇది అనిర్వచనీయమైన సంతోషంగా అనిపిస్తోంది. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. కంగ్రాట్స్, తగ్గు స్వరంతో వినిపించింది. సంయుక్త వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా వసంత్. వాసు, నువ్వెప్పుడొచ్చావు? సంతోషంగా అడిగింది. వసంత్ షర్టుకు పెట్టుకున్న నేమ్ చూపించాడు. మా పేపర్ సంగీత సాహిత్య కార్యక్రమం రిపోర్టర్ని నేనే కదా, ముందే వచ్చాను. నాకు కనిపించలేదే? మేము ఆ వరుసలో కూర్చున్నాం అన్నాడు. సంయుక్త సడన్గా అతని చేయి పట్టి లాక్కు వెళ్ళింది. అక్కడ ఉన్న స్వీట్ ఒకటి తీసి అతని నోట్లో కుక్కింది. థ్యాంక్స్ వాసు, చాలా థ్యాంక్స్ అంది సంయుక్త.
మిగతా కథ రేపటి భాగంలో.